Hey guys, this is Shyam Prasad and you are watching Dark Tech Trivia YouTube ఛానల్. నేను ఈరోజు దామిటి విల్లే హర్రర్ 1974 గురించి చెప్తాను. క్లియర్గా, నీట్గా, భయంకరంగా. ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్తో ఇన్స్పైర్డ్ అని చెప్తారు, కానీ కొంత కాంట్రవర్సీ కూడా ఉంది. సీరియస్గా అక్కడ జరిగిన విషయాలు యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడీయా? ఇక స్టార్ట్ చేద్దాం. అమిటీ విల్లే హర్రర్ అంటే అమెరికాలో న్యూయార్క్ స్టేట్లో లాంగ్ ఐలాండ్లో ఉన్న అమిటీ విల్లే అనే చిన్న విలేజ్లో జరిగిన ఒక భయానక కథ. 1974లో ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది, కానీ దాని రూట్స్ 1974 కన్నా ముందు నుంచి ఉన్నాయి. ఈ కథ సెంటర్లో ఉండేది లడ్జ్ ఫ్యామిలీ, కానీ వాళ్ళ స్టోరీకి ముందు ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ అమిటీ విల్లేని హర్రర్ స్టోరీస్లో ఫేమస్ చేసింది. డేఫియో ఫ్యామిలీ ట్రాజెడీ. నవంబర్ 13, 1974 అమిటీ విల్లేలో 112 ఓజియన్ అవెన్యూ అనే అడ్రస్లో భయానక ఘటన జరిగింది. రొనాల్డ్ డెఫియో జూనియర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీని, తన పేరెంట్స్ రొనాల్డ్ సార్ అండ్ లవిస్ అండ్ వాళ్ళ 4 చిల్డ్రన్ డాన్, అలిసన్, మార్క్, జాన్ని గన్నుతో కాల్ చేసి చంపేశాడు. ఈ ఇన్సిడెంట్ అమిటీ విల్లేలో ప్రతి ఒక్కరిని షాక్ చేసింది. రొనాల్డ్ డెఫియో జూనియర్ 23 ఇయర్స్ ఓల్డ్ నైట్ టైం లేచి తన రిఫిల్తో ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కొక్కళ్ళగా మర్డర్ చేశాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రొనాల్డ్ కన్ఫ్యూజ్ చేశాడు, కానీ తను కొన్ని వాయిసెస్ విని చంపాను అని చెప్పాడు. ఈ వాయిసెస్ గురించి కొంతమంది పారానార్మల్ యాక్టివిటీని, ఇంకొంతమంది మెంటల్ ఇన్స్టెబిలిటీ అని ఇంటరప్ట్ చేశారు. కోర్టులో కేసు నడుస్తుంది. రొనాల్డ్ డెఫియోకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. కానీ ఈ ఘటన అమిటీ విల్లీలో 112 ఓజియన్ అవెన్యూ హౌస్ని ఒక కర్సడ్ ప్లేస్గా చేసింది. అక్కడ ఉండే లోకల్స్ ఈ హౌస్ గురించి భయంతో మాట్లాడుకునేవాళ్ళు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఈ ట్రాజెడీ తర్వాత హౌస్ని కొనుక్కునే వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ లడ్జ్ ఫ్యామిలీ ఎంటర్ అయింది. డిసెంబర్ 1975లో జార్జ్ లడ్జ్ అండ్ కతీ లడ్జ్ వాళ్ళ 3 పిల్లలు డానియల్, క్రిస్టోఫర్ అండ్ మెలిసాతో 112 ఓజియన్ అవెన్యూ హౌస్కి మూవ్ అయ్యారు. వాళ్ళ ఏజ్ 30sలో ఉండేది. న్యూలీ మ్యారీడ్ కపుల్ హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. హౌస్ మార్కెట్లో చాలా చీప్గా దొరికింది, ఎందుకంటే డెఫియో మర్డర్స్ వల్ల మార్కెట్ వాల్యూ పడిపోయింది. జార్జ్ అండ్ కతీకి ఈ హౌస్ హిస్టరీ తెలుసు, కానీ వాళ్ళు పారానార్మల్ స్టఫ్ని నమ్మలేదు. చీప్ రేట్లో హౌస్ దొరికింది, బిగ్ హౌస్, ఓషన్ వ్యూ, గుడ్ నైబర్హుడ్ అని వాళ్ళు హ్యాపీగా కొన్నారు. ఆ ఇంట్లోకి మూవ్ అయ్యాక ఫస్ట్ డే నుంచి విచిత్ర విషయాలు స్టార్ట్ అయ్యాయి. జార్జ్ లడ్జ్కి నైట్ టైంలో వియర్డ్ డ్రీమ్స్ వచ్చేవి. హౌస్లో కోల్డ్ స్పాట్స్ ఉన్నాయి, అంటే సడన్గా కొంత ఏరియాస్లో చాలా చిల్లీగా అనిపించేవి. కతీకి కూడా అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ వచ్చేవి, కానీ స్టార్టింగ్లో వాళ్ళు ఇగ్నోర్ చేశారు. పిల్లలు కూడా హౌస్లో ఏదో తప్పుగా అనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో వాళ్ళని చూస్తున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. పారానార్మల్ ఇన్సిడెంట్స్. ఒకరోజు జార్జ్ బెడ్రూమ్లో నుంచి స్ట్రేంజ్ నాయిసెస్ విని లేచాడు. సౌండ్స్ హెవీగా, ఆల్మోస్ట్ ఒక మనిషి ఫుట్ స్టెప్స్లో ఉంది, కానీ ఎవరు లేరు. ఆ ఇంట్లో లైట్స్ ఆటోమేటికలీ ఆన్ ఆఫ్ అయ్యేవి, డోర్స్ కూడా సడన్గా క్లోజ్ అయ్యేవి, లాక్ అయ్యేవి. అసలు ఎవరు టచ్ చేయకుండా కతీ కిచెన్లో వర్క్ చేస్తుంటే ఎవరో తన షోల్డర్ మీద హ్యాండ్ వేసినట్టు ఫీల్ అయ్యింది, కానీ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ ఇన్సిడెంట్స్ డైలీ పెరుగుతూ ఉండేవి. ఒక రోజు మెలిసా వాళ్ళ చిన్న పాప తన రూమ్లో ఎవరో మాట్లాడుకుంటున్నారు అని చెప్పింది. జోడీ అనే ఫ్రెండ్తో మాట్లాడుతుంది అని చెప్పింది. జార్జ్ అండ్ కతీ ఫస్ట్లో మెలిసా ఇమాజినేషన్ అని అనుకున్నారు, కానీ మెలిసా సీరియస్గా జోడీ రియల్ అని చెప్పింది. జోడీ అనే ఎంటిటీ పిగ్ షేప్లో కనిపించింది అని మెలిసా చెప్పింది, కానీ ఆ పిగ్ ఐస్ రెడ్గా ఉన్నాయి అండ్ నైట్ గ్లో అవుతున్నాయి అని డిస్క్రైబ్ చేసింది. ఈ విషయం జార్జ్ అండ్ కతీని సీరియస్గా భయపెట్టింది. ఆ ఇంట్లో ఏదో దుర్వాసన స్టార్ట్ అయింది. బాత్రూంలో నుంచి, బేస్మెంట్లో నుంచి వియర్డ్గా, ఆల్మోస్ట్ మనిషి చనిపోయిన స్మెల్ వచ్చే స్మెల్ అది. జార్జ్ బేస్మెంట్ చెక్ చేసినా ఏమీ కనిపించలేదు, కానీ స్మెల్ మాత్రం కంటిన్యూ అయ్యింది. ఒక రోజు జార్జ్ బేస్మెంట్లో రెడ్ రూమ్ అనే చిన్న రూమ్ కనిపించింది. అది హౌస్ ప్లాన్స్లో లేదు. ఈ రూమ్లో వాల్స్ రెడ్ పెయింట్తో ఉన్నాయి అండ్ చాలా ఇయర్ వేవ్ ఉండేది. జార్జ్ ఆ రూమ్లో ఉన్నప్పుడు చెస్ట్ టైట్ అయ్యే ఫీలింగ్ వచ్చింది. ప్రీస్ట్ ఇంటర్వెన్షన్. జార్జ్ అండ్ కతీ క్యాథలిక్ బిలీవర్స్ కాబట్టి లోకల్ ప్రీస్ట్ ఫాదర్ మన్కుసోని హౌస్ బ్లెస్ చేయమని పిలిచారు. ఫాదర్ మన్కుసో హౌస్లో ఎంటర్ అయ్యాక అప్ స్టేర్స్ బెడ్రూమ్లో బ్లెస్సింగ్ చేస్తుంటే సడన్గా గెట్ అవుట్ అని లౌడ్ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఒక మనిషి వాయిస్లా ఉంది, కానీ ఎవ్వరూ లేరు. ప్రీస్ట్ షాక్ అయ్యాడు, కానీ బ్లెస్సింగ్ కంప్లీట్ చేశాడు. తర్వాత ఫాదర్ మన్కుసోకి కూడా వియర్డ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి కార్లో వెళ్తుంటే సడన్గా బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. తను హౌస్ గురించి మాట్లాడాలని ట్రై చేసిన ఫోన్ లైన్స్ డిస్కనెక్ట్ అయ్యేవి.
ప్రీస్ట్కి ఇన్విజిబుల్ ఫోర్స్ వల్ల అటాక్స్ జరుగుతున్నాయి అని ఫీల్ అయ్యింది. లడ్జీ ఫ్యామిలీకి ఇన్సిడెంట్స్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయ్యాయి. జార్జ్కి నైట్ మేర్స్ రెగ్యులర్ అయ్యాయి. నైట్ టైంలో బెడ్ షేక్ అయ్యేది, ఫర్నిచర్ మూవ్ అయ్యేవి. కతికి బాడీ మీద స్క్రాచెస్ కనిపించాయి, ఎవరు టచ్ చేయకుండా. పిల్లలు స్కూల్లో డల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. హౌస్లో నెగిటివ్ ఎనర్జీ డామినేట్ చేస్తుంది అని జార్జ్కి అనిపించింది. వాళ్ళ డాగ్ హరి కూడా హౌస్లో రెస్ట్లెస్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది, ఎస్పెషల్లీ బేస్మెంట్ నియర్లో. ఎస్కలేషన్ ఆఫ్ హర్రర్. 28 డేస్లో లడ్జీ ఫ్యామిలీ ఆల్మోస్ట్ మెంటల్ బ్రేక్డౌన్ పాయింట్కి వచ్చారు. జార్జ్కి హెల్త్ డెటీరియోరేట్ అయ్యింది, వెయిట్ లాస్ స్టార్ట్ అయింది, అండ్ తను హౌస్లో ఉన్నప్పుడు ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాడు. కతికి కూడా సేమ్ ఫీలింగ్. ఒకరోజు జార్జ్ లివింగ్ రూమ్లో ఉన్న ఫైర్ ప్లేస్లో నుంచి బ్లడ్ ఓజ్ అయినట్టు కనిపించింది. విండోస్లో నుంచి రెడ్ ఐస్ వాళ్ళని చూస్తున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. హౌస్లో టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయ్యేది, హీటర్ వర్క్ చేయలేదు. ఒకరోజు రాత్రి కతి బెడ్రూమ్లో ఉన్న మిర్రర్లో రిఫ్లెక్షన్ చూసింది, కానీ అది తన రిఫ్లెక్షన్ కాదు, ఒక ఓల్డ్ లేడీ ఫేస్. క్రీపీ స్మైల్తో కతి భయపడి జార్జ్ని లేపడం ట్రై చేసింది, కానీ జార్జ్ ఆల్మోస్ట్ ట్రాన్స్లో ఉన్నట్టు బిహేవ్ చేశాడు. పిల్లలు కూడా నైట్లో స్క్రీమింగ్తో లేచేవాళ్ళు. జోడీ గురించి చెప్పడం కంటిన్యూ చేశారు. మెలీసా ఒకరోజు జోడీ తనతో పర్మనెంట్గా ఉండాలి అని చెప్పింది అని కతితో షేర్ చేసింది. జార్జ్ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు హౌస్ గురించి. డెఫియో మర్డర్స్ గురించి ఇంకా డీప్గా తెలుసుకున్నాడు. హౌస్ ఇండియన్ రూరల్ గ్రౌండ్ మీద బిల్డ్ అయ్యింది అని కొంతమంది లోకల్స్ చెప్పేవాళ్ళు. ఈ రూమర్స్తో జార్జ్కి హౌస్లో పారానార్మల్ యాక్టివిటీ రియల్ అని కన్ఫర్మ్ అయింది, కానీ స్కెప్టిక్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మెంటల్ స్ట్రెస్ వల్ల అని డిస్మిస్ చేశారు. డెసిజన్ టు లీవ్. 28 డేస్ తర్వాత లడ్జీ ఫ్యామిలీ తలనొప్పి, భయం, స్ట్రెస్తో హౌస్ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు హోటల్లో స్టే చేశారు, కానీ హౌస్లో ఉన్న ఎఫెక్ట్ వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ కంటిన్యూ అయ్యింది. జార్జ్ అండ్ కతి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని పబ్లిక్లో షేర్ చేశారు, కానీ కొంతమంది వాళ్ళు పబ్లిసిటీ కోసం ఎగ్జాగ్రేట్ చేశారు అని క్రిటిసైజ్ చేశారు. జే అన్సన్ అనే రైటర్ వాళ్ళ స్టోరీని ద అమిటీవిల్లే హర్రర్ బుక్గా పబ్లిష్ చేశాడు. అది 1977లో రిలీజ్ అయింది. ఈ బుక్ సూపర్ హిట్ అయింది, అండ్ 1979లో మూవీ కూడా వచ్చింది. కాంట్రవర్సీ అండ్ థియరీస్. అమిటీవిల్లే హర్రర్ గురించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొంతమంది లడ్జీ ఫ్యామిలీ స్టోరీని ఫేక్ అని, మనీ కోసం క్రియేట్ చేశారు అని అంటారు. డెఫియో మర్డర్స్ రియల్, కానీ లడ్జీ ఫ్యామిలీ ఎక్స్పీరియన్సెస్ పారానార్మల్ ఆర్ సైకలాజికల్ అని డిబేట్ కంటిన్యూ అయింది. స్కెప్టిక్స్ అనుకునేవాళ్ళు హౌస్లో కార్బన్ మొనాక్సైడ్ లీక్స్ వల్ల అల్యూసినేషన్స్ వచ్చేవి అని థియరీ చెప్పారు, కానీ లడ్జీ ఫ్యామిలీ అండ్ ఫాదర్ మన్కుసో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రియల్ అని స్ట్రాంగ్గా చెప్పారు. బుక్ అండ్ మూవీ వల్ల అమిటీవిల్లే హౌస్ వరల్డ్ ఫేమస్ అయింది. చాలామంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఆ హౌస్ని విజిట్ చేశారు, కానీ క్లియర్ ఎవిడెన్స్ దొరకలేదు. ఈద్ అండ్ లొరైన్ వారెన్, ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, హౌస్లో డెమోనిక్ ప్రెజెన్స్ ఉంది అని కన్ఫర్మ్ చేశారు, కానీ స్కెప్టిక్స్ వాళ్ళు కనిపెట్టిందాన్ని క్వశ్చన్ చేశారు.